హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. డిటో అనేటటువంటి ఒక కంపెనీ ద్వారా మనకి పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునేటటువంటి ఒక మంచి జాబ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ జాబ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి శాలరీ కాకుండానే ఇంకా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. శాలరీ ప్యాకేజ్ కూడా మంచి హై లెవెల్లో ఉందండి. 43,000 రూపీస్ అనేది మనకి ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంది. అయితే ఏంటంటే వీటిలో 2 రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయండి. అంటే వాటి చేసేటటువంటి టైమింగ్ మాత్రమే మారుతుంది, మిగతా అంతా కూడా సేమే. ఆ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది తప్ప శాలరీ బోనస్ మిగతా అన్నీ కూడాను సేమ్గానే ఉంటుంది. మీరు ఫోను అండ్ వాట్సాప్లో మాత్రమే వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎటువంటి మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏమీ అవసరం లేదు. మీరు అప్లై చేసినటువంటి ఒక వారం రోజుల్లోనే ఈ జాబ్లో మీరు ఉంటారు. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. డిటో అనేటటువంటి కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. మీరు వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది సేల్స్కు సంబంధించినటువంటి జాబ్ కాదండి. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము, నో సేల్స్ టార్గెట్, నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి నో స్పామ్ కానీ మిస్లింగ్ సెల్స్ కానీ లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇక్కడ మనం చూస్తున్నాము, డిటో అనేటువంటి కంపెనీ అఫీషియల్ సైట్లో మనం ఉన్నాము. ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. గ్రాడ్యుయేషన్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ వీళ్ళు డిటోలో ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత లైఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వీడియో ఇవ్వటం జరిగింది. ఆ వీడియో అనేది తప్పకుండా చూడండి. ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క వీడియో ఇచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతాయి. అంతేకాకుండా కంపెనీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా నేను చెప్తాను. తర్వాత మీరు ఈ సైట్ ఓపెన్ చేసి మిగతా విషయాలన్నీ కూడా చదవండి. కంప్లీట్గా ఈ టీంలో ప్రజెంట్ 200 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఆన్ సైట్లో. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, డైరెక్ట్గా ఆఫీస్ దగ్గర. అంతేకాకుండా ఇంకా ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మంచి టాప్లో ఉంది. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. 500 సబ్స్క్రైబర్స్ వీళ్ళకి, అంటే 500K సబ్స్క్రైబర్స్ వీళ్ళకి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫినాన్షియల్ పరంగా వీళ్ళకి 4.9 రేటింగ్ ఉందండి. 2000 రివ్యూస్ కూడా టాప్ రేటింగ్లో ఇన్సూరెన్స్ కంపెనీలో వీళ్ళకి మంచి రేటింగ్ కూడా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు వీళ్ళు. సో ఇవి కంపెనీ యొక్క బెనిఫిట్స్ ఏంటి, మిగతా వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇదివరకు మనం చెప్పుకున్నట్లుగా ఇది సేల్స్కి సంబంధించింది కాదు. నో సేల్స్ టార్గెట్, ప్రయర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎటువంటి స్పామ్ కాల్ కానీ మిస్లింగ్ కానీ ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. మొదటగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు 2 రకాలైన జాబ్ అని చెప్పాను కదా. వీటిలో ఏంటంటే టీమ్ బ్లిస్ అని ఒకటి, టీమ్ ఫాల్కాన్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఏ టీంలో జాయిన్ అవుతారు అని మీరు చూస్ చేసుకొని వాటిని టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రెండింటికి మెయిన్గా ఉన్నటువంటి డిఫరెన్స్ కేవలం టైమింగ్ మాత్రమే మారుతుంది. టీమ్ బ్లిస్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది, లేదా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ఉంటుంది. వీటిలో చేయాల్సింది ఏంటంటే 40% కస్టమర్తో ఫోన్లో మాట్లాడతారు. రిమైనింగ్ 60% మీరు వాట్సాప్లో మీరు ఎంగేజ్ అవుతారనమాట కస్టమర్తోని. ఇక టీము ఫాల్కాన్ వస్తే కంప్లీట్గా రివర్స్ అనమాట. అంటే 60% మీరు కమ్యూనికేట్ విత్ ది కస్టమర్తోని, 40% వాట్సాప్లో మీరు కస్టమర్తోని ఇంటరాక్ట్ అవుతారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టైమింగ్ అనేది 10 AM నుంచి 8 PM వరకు ఉంటుందన్నమాట. మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 8 వరకు టీమ్ ఫాల్కాన్లో ఉంటుంది.
ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఏ టీంలో జాయిన్ అవుతారని మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా మీకు చాలా క్లారిటీగా ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని నేను ఎవ్రీడే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్ సర్కిల్, రిలేటివ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయటం వల్ల జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇక మనకి ఉండాల్సింది ఈ జాబ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లాంగ్వేజ్ పవర్స్ అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ స్కిల్స్ అంటే ఇది ఇన్సూరెన్స్కి సంబంధించింది కాబట్టి అవతల వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ ఒప్పించగలిగేటట్టుగా మనం మాట్లాడుతూ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చుంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సినటువంటి మెయిన్ ఏంటంటే ఎవరైతే కస్టమర్తో మనం మాట్లాడతామో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా పలానా ఇన్సూరెన్స్ అయితే మీకు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము. వీటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. ఆపర్చునిటీ మంచి గ్రోత్ ఉంటుందండి ఈ కంపెనీలో జాయిన్ అవ్వటం వల్ల. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది, ఇదివరకే నేను చెప్పాను. ఇక మనకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే నేను మీకు చెప్పినట్లుగా 4.5 lakh పెర్ యానమ్ ఫిక్స్డ్ డిపాజిట్కి ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బోనస్ కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు మీకు. వెల్నెస్ లీవ్స్ కూడా అంటే మీకు కంటిన్యూస్గా మీరు వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మధ్యలో బ్రేక్ అనేది కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మీ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, మంచి గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ హెచ్ఆర్ ఇంట్రడక్షన్ కాల్ ఒకటి ఉంటుందండి. అది అయిన తర్వాత టాస్క్ 1లో మనకి షో కేస్ యువర్ స్కిల్స్ అంటే మీకు ఏ రకమైనటువంటి స్కిల్స్ వచ్చు అనేది ఉంది వాళ్ళకి తెలియచేయాలి. సెకండ్ టాస్క్లో వచ్చేటప్పటికి డీపర్ రోల్ అంటే ఈ యొక్క జాబ్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా మీరు వర్క్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పిన తర్వాత ఫైనల్ రౌండ్ అనేది మీకు వాళ్ళు ఫిక్స్ చేసి మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు వాళ్ళకి మెయిల్ ద్వారా తెలియజేయచ్చు. అదేవిధంగా మీ యొక్క సివిని కూడాను ఈ యొక్క మెయిల్కి పంపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేయవచ్చు. ఇప్పుడు మనం అప్లై నౌ మీద క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లై విత్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ ఉంటే ఇస్తారు, లేదంటే లాస్ట్ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. నేను మీకు చెప్పినట్టుగా మీరు ఏ టీంలో జాయిన్ అవుతారు, టీమ్ బ్లిస్ ఆర్ ఫాల్కానా. టీమ్ బ్లిస్ అయినట్లయితే ఇప్పుడు మనం ఆ టైమింగ్ చెప్పుకున్నాం కదా, ఆ టైమింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నోటీస్ పీరియడ్ మీరు ఎప్పటిలోగా జాయిన్ అవుతారు. కరెంట్ సిటీసీ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే కరెంట్ సిటీసీ ఉంటుంది, లేదంటే ఎన్ఏ అని పెట్టండి. ఈ యొక్క జాబ్ గురించి మీకు ఏ విధంగా తెలుసు, యూట్యూబ్. తర్వాత ఇఫ్ యూ ఆప్షన్ అదర్స్, ఒకవేళ యూట్యూబ్ కాకుండా ఇంకా అదర్ ఆప్షన్ అయితే ఇక్కడ రాస్తారు, లేదు అనుకుంటే రాయాల్సిన అవసరం లేదు. మీకు కంపెనీలో డిటో కంపెనీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టి వాళ్ళ తాలూకా ఎంప్లాయ్ ఐడి ఇస్తారు, లేదంటే నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది లిసనింగ్ వైల్ స్పీకింగ్ ది క్లయింట్ కంటెంట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీకు అంటే వినేటటువంటి లిసనింగ్ అంటే వినటం అనమాట. వినటం అదేవిధంగా స్పీకింగ్ విత్ ది క్లయింట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు. సో వీటిని ఏం చేస్తారంటే గూగుల్లో కానీ లేదంటే చాట్ జీపీటీలో కానీ ఈ యొక్క క్వశ్చన్ మీరు అక్కడ పెట్టినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. స్పామ్ కాల్స్ ఉండవు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అదేవిధంగా ఇంకా ఇట్స్ నాట్ మోర్ దాన్ 4 సెంటెన్స్ అబౌట్ యాక్టివిటీ ప్రాక్టీస్ ది థాట్ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే జీవితంలో ఏదన్నా మంచి మనం నేర్చుకోవాల్సిన 4 విషయాలు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చాట్ జీపీటీ ఉపయోగించి ఆన్సర్స్ అన్నీ మీరు రాయండి. వెరీ ఈజీగా ఉంటాయి, వాటి గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఐ అండర్స్టాండ్ అనేది టిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే మీకు అప్లికేషన్ ఫార్వర్డ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత
ఒక 1 వీక్లోనే మీరు జాబ్లో ఉంటారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మ్యాక్సిమం ఆఫ్ 1 వీక్ అంటే హెచ్ఆర్ రౌండ్, మిగతా టాస్క్లు అండ్ ఫైనల్ రౌండ్ ఇవన్నీ కూడా మీకు ఒక 1 వీక్లోనే కంప్లీట్ అవుతాయి. 1 వీక్లోగా మీరు జాబ్లో ఉంటారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మంచి జాబ్ అండి ఇది. చక్కగా ఇంటి దగ్గరే మనం వర్క్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ లేదా ఇంటి దగ్గర ఇంకేదైనా వర్క్ చేసుకునే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉండకుండా చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అప్లై చేయండి. మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కంపెనీ గ్రోత్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.